తమిళ ఇండస్ట్రీ హీరో కమ్ లెజెండ్ కెప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే తమిళ సినిమా ఇండస్ట్రీ చాలా మంచి నటుడిని, మంచి మనిషిని, మంచి హీరోయిన్ కోల్పోయింది. వారి పేరు విజయకాంత్. వన్ ఆఫ్ ద టాలెస్ట్ హానెస్ట్ హ్యూమన్ బీయింగ్ విజయకాంత్ గారు. ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఏది హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఆయన మద్రాసులో హీరోగా ఉన్నప్పుడు కూడా నా సినిమా చూశాడు విజయకాంత్ గారు. ప్రివ్యూ అయోధ్య రామయ్య శ్రీహరి హీరో వేసింది చూసి ఆయన బయటకు వచ్చి ఆయన వాళ్ళ మదర్ కూడా చూపించాడంట. వాళ్ళ మదర్కి తెలియవచ్చు. ఇబ్రా ఇంత మంచి కథ రాశారు, ఇంతకంటే బెస్ట్ పోలీస్ స్టోరీ దొరకదేక నాకు, నేను ఎన్నో పోలీస్ కథలు తీశాను, అన్నిటికంటే ఇది చాలా బాగుంది, ఇది నేను తమిళ్లో నేను తీస్తాను ఇది అని చెప్పి, ఎవరు ఈ కథ రాసింది పిలుపుతాను అంటే పోస్తాను కృష్ణమురళి అని హైదరాబాద్ ఉంటాడని మీరు పిలిస్తే వస్తాడు చెప్తాడు. ఓకే, వెరీ గుడ్, అతను నాకు కావాలి అన్నాడు అని కథ డిస్కస్ చేస్తా. ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ సెల్లో గుడ్డోడు ఉన్నాడు, అక్కడ బీడీ తాగుతా. వాడు కూడా ఈ ఆర్టిస్ట్ బల్లి ఉన్నాడు అంటే వాడే సార్ పోస్తాను కృష్ణమురళి రైటరు అంటే అవర్ రైటరా ఇంతే ఉన్నాడు వాడు. ఏదో పెద్ద రైటర్ అంటే పంచికించి కట్టి ఏదో పెద్ద మన ఏదో పెద్ద పెద్ద డివి నరసింహరాజు గారిలాగా, శ్రీశ్రీ గారిలాగా అట్లా ఉంటాడు. లేదండి, వాడు స్టిల్ ఇప్పుడు చదువుకుంటా ఉన్నాడు, ఇంకా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాడు అంటే అవునా అని నేను చూడాలని చెప్పి ఆయన మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చి గంటన్నర కూర్చున్నాడు విజయకాంత్ గారు. కేవలం మంచి రైటర్ని చూసి అభినందించడానికి, మంచి ఆర్టిస్ట్ని అభినందించడానికి తప్ప వేరే ఏం రాలా. గంటన్నర కూర్చొని ఒక గంట ఇదే, నువ్వా ఆర్టిస్ట్వి, నువ్వా ఈ కథ రాశావు, నా దాంట్లో మళ్ళీ నాకు మంచి కథ ఇవ్వాలి, కథ పండు కూడా ఆ గుండు వేషం మళ్ళీ వేయాలి నాకు అని మా ఇంట్లో కూర్చొని టీ తాగి నా భార్యని బిడ్డల్ని పరిచయం చేసుకొని గంటకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆయనతో నాకు మంచి ర్యాపోర్ట్ ఏర్పడింది. ఆ తర్వాత ఏంటంటే మనం కంప్లీట్గా ఇక్కడే ఉండటం వల్ల ఆయనకి నేను కథ రాయలేకపోయా. అలాంటి గొప్ప మనిషి మరణం నాకు చాలా బాధ కలిగించింది. అతని ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ విజయకాంత్ సార్. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజుతో అయిపోతాయి. 28, 29 ఒకే ఒక్క నాటకం ఉంటుంది. మధ్యాహ్నం నుండి ఇక నంది అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఈ నంది అవార్డులు ఎవరు ఇవ్వాలి ఏంటని మేము అనుకుంటే కేఎస్టి సాయి గారు ఉన్నారు. నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ అంటే దగ్గర ఆయనకి నియర్లీ 90 years ఉంటాయి. ఆయన 56 ఏళ్ల పాటు ఈ నాటక రంగానికి సేవ చేశాడు. పద్య నాటకాలు వేశారు, మామూలు నాటకాలు వేశారు, నాటకాలు వేశారు, కొన్ని వేలు. నేను వింటేనే స్టన్ అయిపోయా. చిన్నప్పుడు చూశాను, ఈయన కేఎస్టి సాయి గారు అంటే బాగా చేస్తారు, ఈయన చాలా గొప్ప డైరెక్టర్ కూడా ఆయన అంటే ఆయన చూడటానికే దూరంగా మేము కూర్చునేవాళ్ళం. నేను కూడా చిన్నప్పుడు నాటకాలు వేసాను. నేను 7th క్లాస్లోనే బెస్ట్ కామెడియన్కి అవార్డు వచ్చింది నాకు. యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇది ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక యాక్టింగ్ చేయాలన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు రాలే. తన అదృష్టానికి వచ్చింది ఇది. అట్లా అలాంటి మహానుభావుడు కేఎస్టి సాయి గారు నేను అడిగా, ఏమండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆ నంది ఈ నాటకోత్సవం ఇది, ఇందులో అయినా ఓ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందులో పాలిటిక్స్ ఉండాలని రూల్ లేదు. అక్కడ నంది అవార్డులు ఇవ్వాలంటే మంత్రి ఇవ్వాలి, ఓ ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఓ పెద్ద లెజెండ్ పొలిటీషియన్ ఇవ్వాలి అనేది ఏమీ చెప్పలేదండి మా ముఖ్యమంత్రి గారు. నేను అడిగాను, అయితే నువ్వు ఎవరిని పెట్టుకుంటావో, ఏం పెడతావో, ఏ అవార్డు ఇచ్చుకుంటావో నాకు వద్దు, నేను నిన్ను అడగను, నువ్వు పారదర్శకంగా చెయ్యి. నువ్వు చాలా విమర్శిస్తూ ఉంటావు కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అట్లా నీకు రావాల్సిన నందులు రాలేదు, ఒకళ్ళు పంచుకుంటారు అని నువ్వు చాలా చెప్పావు కదా,
అవి లేకుండా చెయ్యి, ఒక్క అవార్డు కూడా అనర్హులకు ఇవ్వకుండా చెయ్యి, అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తా, లేకపోతే నేను శిక్షిస్తా అని చెప్పి ఇలా చెబుతుండేవాడు సీఎం గారు. అందుకని ఇంతవరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంతవరకు సీఎం గారి దగ్గర నుంచి కానీ సీఎం గారి పిఓ అక్కడ దగ్గర నుంచి కానీ నాకేమైనా ఆర్డర్స్ కానీ ఇది కావాలి ఇది కావాలని కానీ ఇప్పుడు ఏమీ చేయలే. పోసాన కృష్ణమల్లికి అప్పచెప్పాం, అతనే చేసుకుంటాడు. అంత గ్రాండ్గా హానెస్ట్గా వదిలిపెట్టారు మాకు. అందుకని ఇప్పుడు ఈ అవార్డులు ఇవ్వాలంటే జనరల్గా అంతకుముందు ఏంటంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇందులో ఒక్కడిని కూడా మేము ఇన్వాల్వ్ చేయలే. మాకు అవసరం లేదు రాజకీయాలు ఈ నాటకానికి సంబంధించి. అందుకని ఈ నాటకాలను ఎక్కువ ఎవరు ప్రేమించారు, నాటకాల్లో ఎవరు ఎక్కువగా లెజెండ్గా ఇంకా ఉన్నారు చూస్తే ఇళ్లలో సీనియర్ మోస్ట్ ఉంది కేఎస్టీ సాయి గారు. ఆయన అడిగితే ఆయన తప్పకుండా వస్తున్నాడు, నియర్లీ 90 years అని చెప్పారు. అందుకని అతన్ని ఈ నంది అవార్డులు మొత్తం అతనే కళాకారులకి అర్హులైన వాళ్ళకి ఆయన చేతులతో అందజేస్తాము. అది కాకుండా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది వారి చేతుల మీదుగా చేస్తాం. వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది కూడా కేఎస్టీ సాయి గారి చేతుల మీదుగానే మేము ఇవ్వటం జరిగింది. ఇది మీకు కొన్ని మాటలు ఎందుకు నేను చెప్పుకోదలుచుకున్నానంటే, చాలాసార్లు నంది సినిమాలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, స్టేజీ కానివ్వండి జరుగుతూ ఉన్నాయి, కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి, గొడవలు అవుతూ ఉన్నాయి. టీవీలో మాడుతుంటారు, పేపర్లో మాడుతుంటారు, అన్ని రకాల మాడుతుంటారు. కొంతమంది సఫర్ అవుతుంటారు, కొంతమంది ఫ్రస్ట్రేషను నాకు రావాల్సింది రాలేదు. ఇవన్నీ నాకు కూడా అనుభవంలో ఉన్నాగా నేను ఆ సీట్లో కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు నాకు కూడా 5, 6, 10, 12 నంది అవార్డులు వస్తే బాగుండేది. వచ్చినవి వెనక్కిపోయినాయే అన్న బాధ నాకు ఉండింది. లాస్ట్లో ఏంటంటే నాకు రైటర్గా ఎన్ని నంది అవార్డులు రావాలో చాలా, ఇవేమి రాకుండా నాకు ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. ఇది యాక్సిడెంట్గా నేను ఆర్టిస్ట్ అయితే టెంపర్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు నంది అవార్డు వచ్చింది నాకు. దానికి నేను ఆశ్చర్యపోయా. అయితే నాకెందుకు ఇచ్చారు, నాకెందుకు వచ్చింది ఇది అని ఎంక్వైరీ చేస్తే ఎవరైతే సినిమాలు చూసి జడ్జిమెంట్ చేయాలో కదా, అందులో ఒక మేడము నేను ఇంటికి ఇచ్చి అడిగా, మేడం నాకెందుకు ఇచ్చారు, మీరు ఎందులో చేశారు? ఏమండి నేను టెంపర్లో చేసే కదా, టెంపర్ నేను చూడలేదు. అలా వచ్చింది. నేను చాలా బాధపడ్డా. తెల్లారి వచ్చి ప్రెస్లో కూర్చొని ఇలా జరిగిందండి, ఇది తప్పు, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ అస్ ఈ కళకి అని ఆ ప్రూఫ్లన్నీ పేపర్లో పెట్టి చూపించా. ఇట్లా జరుగుతుంది కాబట్టి నాకు వచ్చింది అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్లో ఇది నాకు వచ్చినట్టు ఉంది, ఈ అవార్డు నాకు వద్దు, ఈ నంది అవార్డు అని నేనే చెప్పి దండం పెట్టి వచ్చా. ఇది అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఏమై అది డిస్టర్బ్ అయింది, ఏదో వాళ్ళు విమర్శలు ఇట్లా వచ్చినాయి, ఏంటి ఏం తప్పు జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు సీఎం గారికి. అప్పటి సీఎం గారికి చెప్తే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యాడు. మనం ఇంత బాగా చేసుకుంటారా అంటే ఎట్లా చేస్తే వేస్ట్ కదా, ఇది క్యాన్సిల్ చేసేయండి, నంది అవార్డులే క్యాన్సిల్ చేయండి అని చేయడం జరిగింది. కానీ క్యాన్సిల్ అయిందని ఉండింది, కానీ సీఎం గారు నమ్మారని నా నంది పోయిందని బాధపడ్డా. ఒకటే ఉంది, 35 ఏళ్ళ నుంచి నంది పోయా. అయితే పర్వాలేదు, ఇవి జెన్యూన్ పర్సన్కే ఇవ్వాలి అనుకొని నేను ఆలోచించుకొని ఫస్ట్లో 115 మంది కళాకారుల్ని అందులో సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఫైనల్స్కి రావడానికి 12 మంది జడ్జీల్ని మేము ఎక్కడెక్కడో నెట్లో చెక్ చేసుకొని, అంతగాని ఎవరి ద్వారా లేరండి, మా దగ్గర 27 మంది జడ్జెస్, ఏ ఒక్కరు మంత్రి ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ ఈ పార్టీలో ఒక లీడర్స్ వల్ల కానీ ఎవరి వల్ల మేము పిలవాల. వాళ్ళ మెరిట్ చూసి 12 మంది పెట్టాము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 115లోంచి 38 మందిని సెలెక్ట్ చేశారు నాటకాలకి. ఇప్పుడు ఫైనల్గా అవి ఇప్పుడు ప్రదర్శన అవుతున్నాయి. వాళ్ళకి మళ్ళీ ఈ ఫైనల్కి జడ్జీలు కావాలి కదా, మళ్ళీ 15 మందిని మళ్ళీ సెలెక్ట్ చేశాం.
ఫైనల్కి మీరు ఉండాలి అని. ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్, మీరు చూడండి, మీరు అన్ని మీకు తెలుస్తాయి. ఇతను జడ్జి అని చెప్పేవి. వీళ్ళు కూడా జెన్యూన్ అని చెప్పారు మాతో పాటు. ఇవన్నీ మేము జెన్యూను, ఇది మంచోడే మేము చెప్పే కంటే 2 సార్లు ఇలా మన మీడియా మొత్తం పెట్టాం. 20 మంది 30 మందిని కూర్చోబెట్టి, వీళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి, వీళ్ళు 12 మంది వాళ్ళ బయోడేటా ఇచ్చాం. ఈ బయోడేటాలో మీరేమన్నా ఇతను ఒకప్పుడు కాంట్రవర్సీ ఏమైనా చేశారా, ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తానో మంత్రి చెప్తానో వాళ్ళకి ఇవ్వడం జరిగిందా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి సార్, మేము అవాయిడ్ చేసుకుంటా, తప్పుదిద్దుకుంటామని చెప్పారు. వాళ్ళందరూ చదువుకొని మళ్ళీ వచ్చేసి లేదని చెప్పారు, వదిలేసాం. మళ్ళీ ఇప్పుడు మస్ట్ 15 వచ్చింది ఫైనల్కి. ఈ 15 మందిని కూడా ప్రెస్లో పెట్టి వీళ్ళందరూ బయోడేటా చెప్పి ఒక బుక్ వాళ్ళకి ఇచ్చా. ఈ 15 మంది బుక్స్ వచ్చి వీళ్ళల్లో ఎలాంటి వాళ్ళు వీళ్ళని చెప్తే వాళ్ళు కూడా మళ్ళా మన ఈటీవీ లాంటి వాళ్ళు, ఈనాడు వాళ్ళు, జ్యోతి వాళ్ళు కూడా చదువుకొని, అందరు చదువుకొని జెన్యూన్గా ఉన్నారు ఈ 15 మంది అని చెప్పి 15 మంది కూడా చెప్పిన తర్వాత మొత్తం 27 మంది జెన్యూన్గా ఉన్నారు మురళి అని నాకు చెప్పడం జరిగింది మీడియాలోనే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎన్టీఆర్ అవార్డు వైఎస్ఆర్ది అంటే రంగస్థల పురస్కారం. ఎవరైతే ఎప్పటి నుంచో నాటకాలు వేసి ఆ కళాకారులు ప్రజలకు దగ్గర అవుతున్నారో, సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఎవరు ఉన్నారో ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అది వైఎస్ఆర్ అవార్డు ప్లస్ 5 లక్షల క్యాష్. ఇంకోటి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం 1.5 లక్షలు. ఎందుకంటే నటులు చిన్నప్పటి నుంచో ఇప్పటివరకు ఇంకా నాటకాలు వేస్తూ ఇంకా పాకులాడుతున్నాడు, ఇంకా మంచి పేరు కోసం అన్ని సీనియర్ మోస్ట్ నటులు, చాలా మంచి నటులు ఎవరు ఉన్నారు, వాళ్ళలో బెస్ట్ ఎవరు, వీళ్ళలో బెస్ట్ ఎవరు, 2 ఆన్లైన్లో పెడితే కొన్ని 100 మంది ఉంటారు కదా ఆ సంస్థలో. అలాగే నటులు చాలామంది ఉంటారు, అందరికీ వాళ్ళ పిలిపించాం, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం. అప్పుడు ఎవరిని వెళ్ళి అంత పెద్ద లెజెండ్స్ని ఎవరు మీరు సెలెక్ట్ చేయరు. ఒకప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ అలాంటి అవార్డు, ఎన్టీఆర్ లాంటి అవార్డులు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళిపోతుండేవి. అది ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఇంత అమౌంట్ వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఇవి నా కళ్ళ ముందు చాలా చూసా. అది అయిన తర్వాత ఏమిటంటే ఇప్పుడు ఈ వద్దు మనకి అని ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసిన 12 మంది జడ్జీలని ఇప్పుడు ఫైనల్గా వచ్చే 15 మందిని మొత్తం కలిపా. మొత్తం 27 మంది జడ్జీలు. ఏవయ్యా మీరందరూ కళాకారులు, మీరందరూ బుక్ రాశారు, మీరందరూ బాగా చదువుకున్నవారు, ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కరు 2000, 3000, 4000, 5000 నాటకాలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద ఆయన ఇప్పుడు గున్నేశ్వరరావు గుప్తా అని చెప్పి ఆయన ఎక్కడి నుంచో 80 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా, ఆయన 5000 నాటకాలు వేసాయండి, పద్య నాటకాలు 5000. అలాంటి ఆయన పట్టుకొచ్చి వీళ్ళందరినీ ఈ 27 మంది మీరు కలవండి, ఈ కలిసి ఈ 2 ముందు చేయండి. ఎన్టీఆర్ పురస్కారం ఎవరికి వస్తుంది, వైఎస్ఆర్ గారికి ఎవరు ఇస్తారు అంటే వాళ్ళకి ఒక కంగారు పడ్డారు. మేము ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు టైం మీకు తెలుసు కదా మీ అందరికీ, ఎవరు ఆంధ్రదేశంలో ఉన్న తెలుగువాడు గొప్ప నటులు, గొప్ప సంస్థలు ఉన్నాడ బెస్ట్ ఏది అంటే వాళ్ళు 4 గంటల టైం తీసుకున్నారు. అది కూడా ఇక్కడ బయట పెట్టకుండా కలెక్టర్ గారి ఆఫీసులో ఆయన పెద్ద హాల్ ఇస్తే ఓన్ హాల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్ని నోట్స్లు ఇచ్చి మేము కూర్చొని బయట కూర్చున్నాం. 4 అవర్స్ తర్వాత వచ్చి ఎక్కడో మేము ముందుగా ఇప్పుడు ఇంతవరకు అడగల ఏమనుకున్నారు మీరని, మీరే ఓపెన్గా చింపేసి చెప్పండి అని చెప్పాను. డయాస్ మీద అందరూ ఆడిటోరియంలో ఈ ఎన్టీఆర్ అవార్డు పేరు చెప్పారు, ఇంకోటేమో అది వైఎస్ఆర్ రంగ పురస్కారం వాళ్ళే అనౌన్స్ చేయగానే జర్నలిస్టులే క్లాప్స్ కొట్టారు. ఒకటి అది గొప్ప సంస్థ అనేది కాకినాడలో ఉందంట, నాకు కూడా తెలియదు, ప్రామిస్లు నాకు తెలియదు. ఎందుకంటే అది ఆ సంస్థలో, ఆ నాటకాలేజీ సంస్థలో ఎస్వి రంగారావు గారు, హరనాథ్ గారు, మళ్ళీ సూర్యకాంతం గారు, ఇంక పెద్ద లెజెండ్స్ సినిమా వాళ్ళు బయట అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉందంటండి. అది యంగ్ టర్క్ ఏదో అట్ట దాని పేరుతో అది ఇప్పటికే ఉంది. రాగానే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. చెప్తే వాళ్ళల్లో ఒక అతను ఉండారంట, ఇంకా 90 ఏళ్ళ తర్వాత ఉన్నారంట. వాళ్ళకి అక్కడి నుంచి మేము చెప్పగానే అక్కడే ఫంక్షన్స్ అవి చేసుకున్నారు. ఇంకొక ఆయన పేరు గోపాలకృష్ణ గారి పేరు మర్చిపోయాను. అతనికి 2 చాలా జెన్యూన్గా ఇచ్చామని చెప్పి అందరు కళాకారులు ఒప్పుకున్నారు. 27 మంది కలిపి చేసి ఉంది అవి. అలాగా పెట్టుకొస్తున్నాం. దీనిలో ఇంతవరకు ఒక్కడు కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు కానీ మంత్రి అనేవాడు కానీ మా దగ్గరికి వచ్చి
అది మనవాడు అనటానికి ఎవరు సాహసించరు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మా వెనక నా అండ ఓన్లీ వన్ ఇన్ పాలిటిక్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పిన మాటే అది. అందుకే నేను ఈ పదవి తీసుకున్నా. పదవి వచ్చిన తర్వాత కూడా నేను 3 నెలలు రాలా, మీకు తెలిసి ఉంటుంది. 3 నెలలు పేపర్ టీవీ వచ్చిన తర్వాత కూడా వస్తే నేనేం చేయాలి? అంతకుముందు అన్నీ ఇట్లా కాంట్రవర్సీగా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి వచ్చి నాది అంటే సీఎం పిలిచి ఎందుకు లేటుకు వచ్చావు అని. అది అన్న ఇట్లా అనుకుంటున్నాను నేనంటే, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చెయ్యి. కళాకారులు జెన్యూన్గా వాళ్ళకి ఏ అర్హతలు వస్తాయో వాళ్ళకే ఇవ్వు. నీ దగ్గరికి ఎవ్వడో రాడు, వస్తే నా చెప్పు అన్నాడు. వస్తే నా చెప్పు అన్నాడు. అంటే అది అయిపోయింది. రెండు చెప్పులు ఉన్నాయి ఇందులో. అందుకని నా దగ్గరికి ఎవ్వరు రాలేదన్న, తల్లి సాక్షిగా 100% అందరికి వచ్చినాయి. నాకంటే ముందు ఎవరెవరు ఉన్నారు ఈ సంస్థలో ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో, ప్రతి వాళ్ళకి ఎమ్మటి వచ్చి పొలిటికల్ కూర్చుంటారు. అన్నా మనం దేని కొనుక్కున్నాం, అది వాడు బాధపడుతున్నాడు, వాడు కోటి ఇచ్చే. నాకు స్వయంగా అంబికా కృష్ణ చెప్పాడు, నన్ను ఏనిచ్చారా, నన్ను ఒక మంచిగా పని చేయనిచ్చారా అని డాష్ ఆయనే చెప్పాడు. నాకు మళ్ళీ స్వయంగా చెప్పాడు, ఏది మురళి నా చెప్తే ఏముంటుంది మురళి, ఏం చేయగలను నేను. అదే సీట్లో నేను కూర్చున్నా, అన్నీ చేస్తున్నా బికాజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నాకు వదిలిపెట్టాడు అట్లా, పోసాన్ని ఇలాగే ఉంటాడు, వాడిని ఎలాగే వదిలేయండి, ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. కాకపోతే ఇంటర్ఫేర్ అయితే వాడు తెచ్చాడే, నేనన్నా ఉండాలి, వాడన్నా ఉండాలి. అందుకని ఇప్పటివరకు వెరీ వెరీ సిన్సియర్గా చేశాము. దీనికి ఎంత పాపులర్ వచ్చిందంటే ఈ మాటల కోసం కాదు, ఈసారి ఈ నంది నాటకోత్సవం ఎంత గొప్పగా ఫ్లేర్ అయిపోయిందంటే బికాజ్ ఆఫ్ మీడియా. ఫస్ట్ ఇదే చెబుదాం అనుకొని ప్రెస్ మీట్ పెట్టా. మీడియా మొత్తానికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలతో ఫుల్ అవట్లా. మా దగ్గర పెద్దది 1000 పెద్ద ఆడిటోరియం తెలుసు మీకు, వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో, అది ఫుల్ అవుతున్నాయి అన్న. పొద్దునుంచి నిదానంగా వచ్చి ఫుల్ అయ్యి క్లాప్స్ కొట్టడం, ఏడ్చేవాళ్ళు ఏడవటం, ఆ నాటకాలు బాగుండే చెప్పి. ఇది కాకుండా బయట కూడా ఒక పెద్ద టెంట్ వేసి పెద్ద సినిమా స్క్రీన్ పెట్టాం. లోపల నుంచి బయట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా నాటకాలని, వాళ్ళు కూడా చాలా వందల మంది అక్కడ టీవీ చూస్తూ ఉంటారు. ఇవి నేను కలగల అసలు జనం వస్తారా ఈ నాటకాలకి అంటే, నాటకాలకు జనం వస్తున్నారన్న. ఎందుకంటే నేను మీతో ఎవరికి షేర్ చేసుకుంటాను నేను, ఎందుకంటే నేను చిన్నప్పుడు బిగినింగ్లో బాయ్ని పరశుడు బెస్ దగ్గర నా ఫస్ట్ ఫిల్ము పోలీస్ బ్రదర్స్. నాకు ఎందుకు వచ్చి సడన్గా వచ్చిన తర్వాత ముందు ఈనాడు పేపర్ ఆయన వచ్చాడు కథను, మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. అమ్మ నాకు ఎంట్రీ ఏంటన్నా, అమ్మ గురువుగారు రాకుండా తిడతారు, వద్దు అక్కడ వెళ్ళిపోదాం, ఇప్పుడు ఇండిపెండెంట్ రైటర్ నువ్వు మాట్లాడు. అది ఆకలి నాకు స్ఫూర్తిని ఆయన హెడ్డింగ్ పెట్టి దగ్గరే 1/2 పేజీ పైన 1/2 పేజీ తక్కువగా అట్లా రాశారు నా గురించి. ఏది నేను అలాంటి వాడిని కాబట్టి. అలాగే ఆంధ్రజ్యోతి దగ్గర 1/2 పేజీ అనుకోండి, ముందేమో నా మంచి బ్లాక్ షర్ట్తో ఒక ఫోటో వేసి అవన్నీ రాశారు. మళ్ళీ చిత్రజ్యోతి అంటే ఫుల్ పేజీ. ఇట్లా మీడియా ఫస్ట్ నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ నాకు ఆల్మోస్ట్ నాకు అండగానే నాతో ఉండింది. ఎబోవ్ ఆల్ అంతకుముందు ఏం చేశారో అది పెద్ద పక్కన పెడితే, దానికి మించి ఇక్కడ నాకు ఎంత హెల్ప్ చేశారంటే ఈ మీడియా మొత్తం, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మరీ ముఖ్యంగా ఈనాడు, ఈటీవీ. అంటే పొద్దున్నే నిద్ర లేవగానే మా జనరల్ మేనేజరు సాయి గారు చెప్పారు, మురళి గారు ఆంధ్ర చూడండి అన్న. దేనికి ఆంధ్ర తిట్టారే అన్నా, అప్పుడే అన్నా. తిట్టలేదు, 1/2 పేజీ హాలు నిండింది జనరంజకంగా. అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. అంటే మనం హానెస్ట్గా ఉంటే ఎవరైనా మనకి ఎనిమి అవ్వరు అని నేను నమ్ముతా. ఆ నమ్మకం చూడు, బీ ప్రాక్టికల్. పోసాని మమ్మల్ని అన్నాడు, పోసాని మమ్మల్ని విమర్శించాడు, ఇవి కౌంట్ చేసుకోవాలి వాళ్ళు. ఇది నంది నాటకాలు, కళాకారులు ఎంతోమంది లక్షల మంది ఉంటారు కళాకారులు. ఇది జెన్యూను. ఈ జెన్యూన్ సీట్లో పోసాని మురళి కూర్చున్నాడు కాబట్టి, వాడు దొంగ కాదు కాబట్టి, జెన్యూన్గా జరుపుతాడు కాబట్టి
నందులు అమ్ముకోడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అన్న మీరు రెండు తీసుకోండి, అన్న మీరు మూడు తీసుకోండి అన్నట్టు కాబట్టి జెన్యున్గా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఇన్ని కలిపి పైగా వీడియో కూడా పెట్టారు ఫుల్ ఉన్నవి అవి పోస్టర్లో అది ఆ పేపర్లో పెట్టారు, టీవీలో పెట్టారు. అంత గొప్పగా ఎవ్రీడే ఈ రోజు వరకు ఎవ్రీడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అలాగే ఈనాడులో కూడా పెద్ద పెద్దవి. నేను డౌట్ వచ్చి మా ఆవిడని అడిగా, ఏమే ఈనాడులో ఇస్తారంటున్నారు ఆశ్చర్యపోతున్నాను, నువ్వు ఒకసారి చూడు. తెల్లారి ఎప్పుడో మార్నింగ్ 7:30 8కు చూసిందంట. ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి అంది. చూస్తే అక్కడే 2 నిమిషాలు ఆ హాలు నిండింది, సినిమా హాల్ కాదని ఇట్లా మొత్తం వీడియో తీశారన్న. వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ ఫుల్ అయి ఉంది అని చెప్పి చాలా బాగా జరుగుతుంది, బాగా నాటకాలు బాగా జరుగుతున్నాయి, బాగా వస్తున్నారు, బాగా ఇది చేస్తున్నారని చెప్పి. ఇవి ఎన్ని లక్షల మంది చదువుతారు అంటే నాటకాలు బాగున్నాయి అన్నమాట. బాగుంటేనే వీళ్ళు రాస్తారు కదా, ఊరిగా రాయరు కదా మెహర్బాన్ కోసం అని చెప్పి థియేటర్ జనం అన్న ఫుల్స్ వచ్చి మళ్ళీ బయట కూడా ఉంటున్నారన్న. అది మరి దానికి నేనేం చెప్పగలను ఆన్సరు? థ్యాంక్స్ చెప్పా, ఇంకా కౌంట్లెస్, అంతకంటే చెప్పలేను. మీకు మీడియాకి మరొకసారి చేతులు దండం పెడుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎంత మంచి పని చేస్తే అంత గొప్పగా మాకు రెస్పాండ్ అయ్యారు, అంత చెత్త పని చేసినా అంతే చేయండి. నేనే చెత్త పని చేయను, మీకు దొరకను. ఇది ఒక ఈ ఎఫ్డీసీ చైర్మన్గా మాత్రం ఎప్పుడు తప్పు చేయను. చేశానంటే మీరు పూజ చేస్తే నేను నా భార్య మా కుటుంబం ఆస్తులు అమ్ముకొని 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం. అది అంతగా నాకు మీరు బూస్టప్ ఇచ్చారు. ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్గా ఒక కళారంగానికి ఎంత హెల్ప్ చేశారో ఆల్ మీడియా అందరికీ, సాక్షి కానివ్వండి, ఎన్టీవీ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, మిగతా ఛానల్స్ చాలా సౌహృదయంతో ఓల్ హార్టెడ్నెస్గా కళా మానవతా దృక్పథంతో చేశారు. ఈ హెల్ప్ నేను జీవితాంతం ఉంచుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎన్టీఆర్ పురస్కారంలో ఇటు వైఎస్ఆర్ అంటున్నారు కదా సార్, అంటే ఎన్టీఆర్ పురస్కారం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎట్లా ఉంటుందా? అట్ట పెట్టలేదన్న, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చిన్న నాటకాలు కూడా ఇచ్చిన మనిషి. ఎన్టీ రామారావు గారిది మేము పెట్టింది కదా, అంతకుముందు ప్రభుత్వం ఉండింది. అందులో ఏంటంటే ఆయన మంచి నటుడు కాబట్టి ఒక నటుడికే కేటాయించారు. అది 1.5 lakh, అప్పట్లో 1.5 lakh ఒక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి. ఈయన పురస్కారం ఈయన పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ గారికి ఆయనేవి నాటకాలు ఇచ్చినోడు కాదు, ఆయనే కళాకారుడు కాదు మనకు తెలుసు కాబట్టి. కాకపోతే ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏమయ్యా అందరు ఏంది రవీంద్ర భారతికి వస్తున్నారు అంటే, ఒక రవీంద్ర భారతి ఒకటే ఉంది సార్ నంది అవార్డులకి ఆడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ఏం ఇవ్వండి ఇట్లాంటి ఆడిటోరియంస్, అందుకే అందరూ ఇక్కడికి వస్తారండి అని చెప్పారంట. అదేంటో ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఇక్కడే ఉండటమేంటి అని చెప్పి ఆయన ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఏది తెలంగాణ ఆంధ్ర మొత్తం కలిపి ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రధానికి ఆడిటోరియంస్ కట్టించాడు. ఆడిటోరియంస్ ఏమైనా పాతి ఉంటే మరమ్మతు చేయించి మళ్ళీ బ్రహ్మాండం చేపించాడు. అందుకనే అప్పుడప్పుడు వేరే చోట్ల నంది అవార్డులు చేసేవి. అందుకని ఆయన కళాకారుడు కాకపోయినా ఈ కళాకారుల కోసం వాళ్ళ కన్వీనియంట్ కోసం 5-7 అన్ని కట్టించాడు కాబట్టి అందుకని ఆయన రంగస్థల పురస్కారం అవార్డు ఇవ్వటం జరిగింది. అది కూడా ఏంటంటే ఇది ఆయనకి ఇచ్చేది ఏంటంటే ఏ సంస్థ అది సురభియ ఇంకోటి ఉన్నప్పుడు అందులో ఒకటికే రాదు, అది అందులో 5, 6, 7, 8 ఎంతమంది ఉంటారు కదా సంస్థ అంటే అందరూ నవ్వుడంటే ఒక్కడే, అది 1.5 ఇది కాబట్టి 5 lakhs క్యాష్ ప్రధానం ఇవ్వటం జరిగింది. ఏనా ఇది ఒక్కటే నాటక రంగానికి అన్నా, ఎందుకంటే నేను నాకంటే ముందు వేరే విజయ్ చంద్ర గారు ఉన్నారు తర్వాత నాకు ఇవ్వటం జరిగింది. వచ్చేప్పుడు ఏమైందంటే అంతకుముందు 2 సంవత్సరాల పైగా కరోనా వచ్చిందన్న. కరోనా వస్తే ఇప్పుడు కళల గురించి ఆలోచించుకోకుండా మన ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి అని 2 ఏళ్ళు ఎక్కువ దానికి కేటాయించడం జరిగింది. ప్రతి ఊళ్ళో ప్రాబ్లమే కదా, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి కుగ్రామంలో కూడా. అందుకే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు దానికి పోయింది. దాని తర్వాత ఏమో ఇక మిగతా ఈ అభివృద్ధులు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ వీటికి టైము ఒక టర్మే కదా అయింది.
వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన వెళ్ళిపోయి నేను రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం ఇప్పుడు దాని సగం 1 ఇయర్ 2-3 ఏళ్ళు పోయింది కదా పైన, ఇంకా ఉంది 1.5 ఇయరే కదా. ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే ఆయన సీఎం గారు చెప్పారు, ఇట్లా నీకున్న టైము మరి నీకేమన్నా అదే ఇచ్చాను నేను, నువ్వు ఫస్ట్ వద్దు 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 అన్నగా నేను పెట్టాను, ఇప్పుడు మరి దీన్ని ఏం చేయదలుచుకున్నావు మరి నువ్వు అన్నాడు. ఇంకా ఏం ప్రాజెక్ట్ ఉంటే అవి పని చేస్తానని. అయితే ఇప్పుడు 3 ఉన్నాయి అన్న, స్టేజీ ఉన్నాయి, టీవీ ఉంది, సినిమా రంగం ఉంది. ఈ మూడిట్లో తెలుగు సినిమా రంగం కంఫర్టబుల్గా ఉంది వాళ్ళకి, ఏమీ అడుకునే పొజిషన్ లేదు. ఇంకో టీవీకు 24 గంటలు కళకళలాడుతూనే ఉంది. ఇంకా ఆర్టిస్ట్ సరిపట్ల బెంగళూరు నుంచి వస్తున్నారు, ఇంకా అది చాలా ఛానల్స్ ఉన్నాయి. దీనికి ఏ ఛానల్ ఏమి లేదన్న స్టేజీకి. వాళ్ళు కళాకారులు మనకి ఇస్తారా తెస్తారా అనే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అని. మొదలైతే నేను స్టేజీకి ఒకటి చేస్తానన్న, స్టేజీకి ఇవ్వండి అవకాశం, నాకు 3 చేయలేను. 3 అనుకోండి, పక్కన ఇది వచ్చి అది వచ్చి నా చెయ్యి దాటి వాడు అక్కడ నేను చూసుకుంటానండి, ఇక్కడ నేను చూసుకుంటానండి, ఏమేమి చూసుకుంటానో తెలియదు కదా మనకి. నేను ఒక్కడనే బాగా చూసుకోవాలంటే ఇది ఒక్కటి ఇవ్వండి అన్న, ఇది బాగా చేస్తే నెక్స్ట్ 2 ఇవ్వండి, ఆ తర్వాత 3 వరుసకి చేస్తా, అలా చేసుకుపోవన్నాడు. అట్లా ఒక్కటి చేయటం జరిగిందన్న. మంచిది సార్. ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయం చేసినట్టు. ఆదిగంట కథన వాళ్ళు అది తప్ప వాళ్ళకి ఏం తెలియదు అన్న, అది తప్ప ఏం తెలియదు. ఎప్పుడు ఏదో చోటకి వెళ్తాం, ఒక నాటకం రాసుకోవటం, రిహార్సల్ చేయటం. ఇప్పుడు ఈ కాకుండా ఊళ్ళల్లో కూడా ప్రదర్శిస్తుంటారు పాప వాళ్ళు. ఇది రామాంజనేయ యుద్ధం అనుకోండి, వాళ్ళ గెద్దలో గెటపలన్నీ వాళ్ళే కొని కూర్చుంటారు, ఊళ్ళో వాళ్ళు వేపిస్తుంటారు. వాళ్ళకి ఒక షోకి 50,000 1,00,000 ఇచ్చి అట్లా బతుకుతున్నారు చాలామంది పాపం. అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారంట. భీమాంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయబారాలు చూడండి టీవీలో. ఎప్పుడు మన వెళ్తే అందరు భోంచేసి 7:30 దీన్ని మొదలు పెడతారు, చెల్లియో చల్లకోని మొదలుపెట్టి. ఇవన్నీ వాళ్ళకి ఇష్టం గ్రామస్తులకు కూడా. అందుకని వాళ్ళు డబ్బులు ఇచ్చి చందాలు వేయించుకొని అట్లా వాళ్ళు ప్రదర్శిస్తూ బట్టే ఇంక వాళ్ళు బతుకున్నారన్న. అందుకని ఇవి ఏందో ఈ ఫర్దర్గా ఇది సక్సెస్ అయితే అన్న, ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఇస్తున్నామో, ఉత్తమరుడు అనుకోండి, ఒక అవార్డు, నంది అవార్డు, 10,000 ఇస్తారు. నేను చెప్పానంటే ఈసారి నెక్స్ట్ అంటూ నేను ఉంటే ఇక్కడికి వస్తే 5 రెట్లు ఎక్కువ పెంచా, 5 రెట్లు, 10,000 50,000. అలాగా జడ్జీలు న్యాయ నిర్ణేతలకి ఏదో ఒక అమౌంట్ ఇచ్చి 10,000 ఇస్తున్నారు. జడ్జెస్ అంటే ఎంత వాల్యుబుల్ మనుషులో మనకు తెలుసు, న్యాయ నిర్ణేతలు. నాటకాల్లో మరి ఎదురుగా ఇవ్వాలి కాబట్టి. సినిమా అనుకో, వాళ్ళు ఎక్కడ ఉంటాడు, హీరో ఎక్కడ ఉంటాడు, హీరోయిన్ ఎక్కడ ఉంటాడు, డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, ఇంట్లో కూర్చొని రాసుకొని వెళ్ళిపోతాడు ఆడిటోరియంలో కూర్చొని. ఇది కళ్ళ ముందు చూస్తూ వాడు మార్కులేసి ఈడు మంచోడు కాదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇతనే బాగా చేశాడు, మీ తక్కువ చేశారు కాబట్టి. అతను చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం కావాలంటే సిన్సియారిటీ ఉండాలి, జెన్యున్గా తెలివితేటలు ఉండాలి. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే 10,000 కాదు, ఒక్కొక్క జడ్జికి 1,116 ప్రతి నంది అవార్డులు చేయదలుచుకుంటే. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు అందరూ ఏసీ హోటల్స్ పెట్టించామని, 2 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ ఇప్పుడు అందరు కళాకారులకి. అంతకుముందు అనుకోండి, ఏ కళ్యాణ మండపాల్లో ఉన్నప్పుడు పట్టేసి దాని మీద కార్పెట్ వేసి ఒక దుప్పటి పట్టేసి పడుకొని ఆడాలని వెళ్ళిపోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా బాబు, ఎక్కడ కార్పెట్లో పడుకోబెడతావు, తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు, పావులు వచ్చి పురుగులు వచ్చి వద్దు, అందరికి హోటల్ పెట్టు. అందులో రోజు పెళ్ళికి అన్నట్టు పెడతారు, ప్రతిరోజు అలాగే పెట్టండి. ఇది స్వీట్, అది 3 పచ్చళ్ళు, 3 కూరలు, సాంబార్, పప్పు, ఉప్పు, మళ్ళీ తాటిపొడి తిని, మళ్ళీ పెరుగు పెట్టి, మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టి, మళ్ళీ కిళ్ళి పెట్టి అన్నీ పెట్టండి. వాళ్ళు మొత్తం 10 రోజులు తింటారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇవ్వబోతుంది కాబట్టి మరి సీఎం జగన్ గారు ఆయన వస్తారా? ఆయన వస్తారు అని నేను అడగల. ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులు ఇంకెంత వర్క్ ఉంది మీకు తెలుసు, నేను చెప్పగల ప్రత్యేకంగా. ఎప్పుడు ఎన్ని చేస్తున్నా, అటు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎప్పుడప్పుడు క్రిటిక్స్ వస్తుంటాయి కదా, ఇది రోడ్లు వేయలేదా, ఇంకోటి లేదు, అదే లేదు, ఇదే లేదు అనేవి. అవన్నీ ఆయన ఒక్కడు ఆ 2 ఏళ్ళు ఈ పాట ఉంటే కొద్దిగా ఆయన చేసుకోగలము.
దానికి ఈయన వచ్చి ఒక ఆవిడే వచ్చి ఇక్కడ కూర్చొని అన్నీ ఇవ్వటం సాధ్యం కాదు, అంతసేపు కూర్చోబెట్టి. అంటే కనీసం ఆవిడే ఒక సీఎంకి పోతే స్టేట్కి చాలా ఇబ్బంది అన్న. ఇది ఎవరైనా ఇవ్వగలరు, ఇచ్చింది ఆయనే కదా, ఇచ్చింది సీఎం గారేగా ఇచ్చింది. అది సీఎం గారు ఇస్తే ఏంటి, మీలో మీడియా మనిషి వచ్చి ఇస్తే ఏంటి, వాళ్ళకి జెన్యున్కి ఇచ్చావా లేదా, వాళ్ళు సాటిస్ఫై చేసావా లేదా, వాళ్ళు సంతోషపడ్డారా లేదా, ఈ నంది అవార్డుల మీద వాళ్ళకి నమ్మకం పెరిగిందా లేదా, ఇవి చూడటానికి సీఎం అక్కర్లా, నేను చాలు, నాలంటోడు కూడా చాలు. ఏ మంత్రి ఎక్కర్లా, ఎమ్మెల్యే ఎక్కర్లా, మంత్రి ఎవరు వస్తే రాండి సంతోషం, కింద కూర్చోండి, దాన్ని బట్టండి, వాటి పెట్టుకొని ఒక నిమిషం మాట వెళ్ళిపోండి. అందుకని ఇది నాటక కళారంగం కాబట్టి నేను అవార్డులు పెద్ద పెద్ద పిలుస్తారు కదా, నేను కేఎస్టీ సాయి గారిని పిలిచా, కానీ సీఎం గారికి కూడా చెప్పాల. అడిగాడు, నాకేం అడగొద్దు, బాగా చెయ్యి, అదే కావాలి నాకు హెడ్ఏక్ ఉండకూడదు, గుడ్గా చెయ్యి, ఏమైనా డబ్బులు కావాలో అడుగు, ఇంకోటి అంతవరకే రా నా దగ్గరికి, డబ్బులు కావాలని ఇంకా అంటే రా, అంటే ఎవరు అని నాకు చెప్పొద్దు, బాగుండి మంచి పేరు వస్తే నాకు సంతోషపడేవాడు నేనే కదా ఫస్ట్, ఎవరైనా పెట్టుకుపో అన్నాడు. అందుకే ఎవరు వాళ్ళు వీళ్ళ వద్దండి, కళాకారుల్లో గొప్ప కళాకారుడు ఎవరు ఉన్నారు ఇంకా బ్రతికి లెజెండ్లు అంటే కేఎస్టీ సాయి గారు నియర్లీ 90 అండి, 88 ఉందండి. అతను పిలిస్తే అందరూ చాలామంది అడిగితే గోపీనాయుడు అని ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు నాటకాల్లో. అలా ఎవరు ఇప్పుడు సీనియర్ బతికున్న వాళ్ళలో లెజెండ్ ఎవరు ఉన్నారు హెల్దీగా కొంచెం అంటే కేఎస్టీ సాయి గారు చాలా గొప్పడు. నేను చిన్నప్పుడు చూసా, ఆయన హెల్దీగా ఉన్నాడు ఇంకా అని, బ్రహ్మాండంగా పిలిస్తే అలా వచ్చేస్తాడని. ఆయన ఫైన్ ఆర్ట్స్ ఏదో ఉందంటనయ్య, ఆయనకి అది ఉందంట, కొన్ని వేలు చేశాడు. ఆ నాటకాలంటే షాక్ అయిపోయా. అందుకని ఇద్దరు జడ్జీలను కూడా అడిగిచ్చా. అంటే కేఎస్టీ సాయి గారు పొసాన మళ్ళీకి తెలుసా, ఎంత గొప్ప విషయం అతను ఉంటే అన్నారు. దానికి ఎవరు దానికి ఎవరు ఓ పర్మిషన్ అక్కర్లా, సిఫార్సు అక్కర్లా, ఆయన నేను చెప్పి అందుకని పేపర్లు టీవీలో చెప్తున్నా. వైజాగ్లో చేస్తారా లేకపోతే ఎందుకంటే ప్రభుత్వం మొత్తం అక్కడి నుంచి పాలన చేయాలనుకుంటున్నారు, అది ఈ కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది ఇంక తెలియదన్న, అంటే అది ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో రాజధాని పెట్టాలి అనుకున్నది వాస్తవం మీకు తెలుసు అందరికీ. ఇవి ఎక్కడ పెట్టాలనేది అది నేనే ఉంటే నాకు సంబంధించిన విషయం. అది నేను ఉన్నట్టు అందరు కళాకారులు అడగాలి, అందరు సంస్థలను అడగాలి, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అని మీరు జనం రావాలిగా, వాళ్ళు సంతోషంగా ఉండాలిగా. ఎక్కడ మీకు అంటే ఇక్కడ ఇప్పుడు సగం నడుబుడ్డ కాదు కదా, ఇప్పుడు అది మధ్యలో నెల్లూరులో పెట్టాలా, లేకపోతే రాజమండ్రిలో పెట్టాలా, ది గ్రేటు కాకినాడ ఉంది కదా, 100 సంవత్సరాలు ఇంకా ఉంది అది, అలాంటి గొప్ప వాళ్ళు పుట్టి పెరిగారు కదా నా సంస్థలోనే, అక్కడ పెట్టాలా, ఇప్పుడు గుంటూరు పెట్టామన్నా, మళ్ళీ నెక్స్ట్ విజయవాడ ఎక్కడ పెట్టాలి అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి, మేము వెళ్ళిపోగా దానికి సంబంధం లేదు. ఇది వాళ్ళకి అన్నీ ఒకే చోట ఒకే రాజధానిలో నాటకాలు అంటే దానికన్నా పెద్ద స్టేజీ కావాలన్నా, అన్ని చాలా రకాల ఫెసిలిటీస్ కావాలి అక్కడ. అందుకని ఏంటంటే ఇవి అవి నిర్ణయించుకోవాలి. మీరు ఈ పరిస్థితిలో ఎవరికి క్వశ్చన్ వేయలేదు, నాటకాలు కూడా వాటికి వెళ్తాయని. ఎప్పుడు వెళ్ళొచ్చంటేనన్నా అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేస్తారే, అప్పుడు గోవాలో పెట్టారు పెద్ద పెద్ద కట్టేసి, ఆడ కూడా ఇక్కడే పర్మిట్కి పెట్టాలంటే పెద్ద కట్టాలి, పెద్ద ఆడిటోరియం కట్టాలి, కనీసం 200 గదులు కట్టాలి, బెస్ట్ గదులు కళాకారులకి, జడ్జీలకి, అందరికీ. అయిన తర్వాత మీకోసం పెట్టాము అంటే అప్పుడు తర్వాత చూసుకోవచ్చు. అది ఏమీ లేకుండా ఓన్లీ కూర్చొని వేస్తారంటే కష్టం. అది కళాకారులతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తే ఇంక చాలా బాగుంటుంది. అలా థ్యాంక్ యూ అన్న.